హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. భారతదేశంలో గూఢచర్య కార్యకలాపాలపై సీరియస్గా దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇటీవల యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందితో టచ్లో ఉన్నారని మరియు భారతదేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం వాళ్లకు పంచిందని ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ వ్లాగర్. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తారు. ఆమె పాకిస్తాన్కు పర్యటనలు చేసి అక్కడి సంస్కృతి, ప్రజలపై పాజిటివ్ కంటెంట్ను పంచుకున్నారు. అయితే ఇటీవల ఆమెపై పాకిస్తాన్ నిఘా సంస్థలకు సున్నితమైన సమాచారం అందించిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇది దేశ భద్రతకు సంబంధించి తీవ్రమైన అంశంగా మారింది. ఈ కేసు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి గూఢచర్య కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో, వాటి ద్వారా దేశ భద్రతకు ఎలా ముప్పు ఏర్పడుతుందో చూపిస్తుంది. జ్యోతి మీద ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీరియస్గా కేసు తీసుకుంది. ఎందుకంటే ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. 2023లో వీసా కోసం జ్యోతి పాక్ హైకమిషన్కు వెళ్ళినప్పుడు అక్కడ ధనీష్ అనే వ్యక్తితో పరిచయం అయిందట. అంతేకాదు, ధనీష్ హైకమిషన్లోనే పనిచేసేవాడు. అంతేకాదు, అప్పటి నుంచి మార్చ్ 2025 వరకు జ్యోతి అతనితో రిపీటెడ్గా టచ్లో ఉందట. తన పాక్ టూర్లో లాహోర్లో స్టే కూడా ధనీష్ కల్పించాడని, అక్కడ కొన్ని ప్రత్యేకమైన వాళ్లను పరిచయం చేసి జ్యోతిని పలు ప్రదేశాలకు తీసుకెళ్లాడని, టెలిగ్రామ్ వంటి వాటిలో వాళ్లతో కాంటాక్ట్ కంటిన్యూ అవుతుంది అని తెలుస్తోంది. అంతేకాదు, పెహల్గామ్ అటాక్కి ముందు తను కూడా అదే ప్లేసెస్కి విజిట్ చేసిందని, ఆపరేషన్ సింధూర్ టైంలో మన సరిహద్దు రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం చేసిన ఒక కీలక ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ టైంలో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా జ్యోతి పాకిస్తాన్కు పంచిందని అనుమానాలు ఉన్నాయి. ఆ సమాచారంలో మిలిటరీ మూవ్మెంట్స్, ప్లానింగ్ డేటా ఉండొచ్చని చెబుతున్నారు. జ్యోతి దగ్గర నుండి ఎన్ఐఏ వాళ్ళు 3 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, డైరీ, పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె డైరీలోని కొన్ని పేజీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పాకిస్తాన్ గురించి అమితమైన అభిమానం చూపించినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ క్రేజీ అండ్ కలర్ఫుల్ ప్లేస్ అని, పాకిస్తాన్ నుంచి విపరీతమైన ప్రేమ లభించిందని, ఇంకొకసారి పాకిస్తాన్కు వెళ్ళాలి అనేలా రాసుకున్నారు. ఇంకొక చాటింగ్లో అయితే ఐఎస్ఐ ఏజెంట్, పాకిస్తానీ స్పై అయిన అలీ హసన్తో చాటింగ్లో పర్సనల్ డిస్కషన్స్ కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ వ్లాగ్ చేస్తూ అందరినీ ఇంప్రెస్ చేస్తూ పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేసుకుని మెల్లగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అది ఎంత ప్రమాదమో ఊహించండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 11 మంది పైగా గూఢచారులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా హిసార్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కస్టడీలో ఉన్నారు. 5 రోజుల నుంచి విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులు ఆమె నుంచి మరింత కీలక సమాచారం తీయాల్సి ఉన్నందున ఆమెను మరో 4 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ గూఢచారం కేసును పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు తాజాగా జ్యోతితో పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై దర్యాప్తులు చేస్తున్నారు. ఇలా ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియా అనేది మన అభిప్రాయాలను చెప్పడానికి, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక శక్తివంతమైన సాధనం. కానీ అదే సోషల్ మీడియా వల్ల ఎవరైనా మన బలహీనతల్ని వాడుకొని మోసం చేయొచ్చని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఘటనలు మనకు ఒక హెచ్చరిక. ఇన్ఫ్లుయెన్స్ కోసం, లైక్స్, ఫేమ్స్ కోసం మన ఇంటిగ్రిటీని పోగొట్టుకోకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోకు ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.